జూలపల్లి ప్రాంత రైతన్నులకు కష్టం వస్తే అక్కడ వాలిపోతారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఆ మరునాడు ఉదయమే స్పందించిన ఎమ్మెల్యే విజయరమణ అకాల వర్షంతో నష్టపోయిన రైతులను కలిసి ఈ పరిణామం చాలా బాధాకరమని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, రైతులకు పరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని దెబ్బతిన్న పంట ప్రాంతాలను, నీట తడిసిన వరి కుప్పలను పరిశీలించారు. ఇటీవల జూలపల్లిలో జరిగిన ఒక సమావేశంలో గడిచిన కొంతకాలంగా గత ఎమ్మెల్యే నిర్వాకంతో రైతులంతా నష్టపోయారని, ఒక దశలో గద్గత స్వరంతో ఆవేదనకు లోనయ్యారు. రైతులను ముంచితే చివరికి ఆ నాయకుడికి తగిన గుణపాఠం జరిగిందన్నారు. రైతుల కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకునే నాయకుడిగా ఎమ్మెల్యే విజయరమణారావు రైతుల మనసు గెలుస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఉదయం మండలంలోని పరిసర ప్రాంతాల ఐకేపీ మరియు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణారావు రైతులు ఎవరు బాధపడవద్దని భరోసా ఇచ్చారు. నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన వడ్లు తడిచిపోవడంతో రైతన్నల ఇబ్బందులు మరియు మామిడి తోటల వారి సమస్యలను పరిష్కరిస్తామని పెద్దపల్లి శాసన సభ్యులు విజయరమణారావు అన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు మరియు పండ్ల తోట రైతులకు ఇబ్బందులు లేకుండా వారి పంట నష్టాన్ని నమోదు చేసుకుని నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు నామమాత్రంగా వచ్చి పంట నష్టాన్ని చూసిపోయే విధంగా కాకుండా మా ప్రభుత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో మా నాయకులతో కలిసి తిరిగి పంట నష్టాన్ని పరిశీలించడం జరుగుతుంది అని, అలాగే ఈ రోజు మామిడి తోటలు మరియు ఐకేపీ సింగిల్ విండో కేంద్రాలను పరిశీలించడం జరిగింది. నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారులతో మరియు పండ్ల తోటలకు సంబంధిత జిల్లా అధికారి జ్యోతి గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా ఉండాలని, పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇకపోతే ఇప్పటికే తూకంలో కటింగ్ చేయరాదని మిల్లర్లను ఆదేశించింది విదితమే. కటింగ్ నిల్చుకోవడం పట్ల రైతుకు మంచి లాభం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మామిడి తోటలు కూడా చాలా ఎకరాల రాలిపోయినాయి. వాటికి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కానీ పండ్ల తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో గతంలో లెక్క చూసిపోయి వాటిగానే రాసుకొనిపోయి కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం. కదా నేను క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించాం. ఇటు మామిడి తోటలు కానీ, తర్వాత ఐకేపీ సింగిల్ విండో సెంటర్ రెండు కూడా చూడడం జరిగింది. ఎవరెవరైతే రైతు నష్టపోయారో సంబంధిత రమేష్ గారు కూడా ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు. తర్వాత పండ్ల తోటకు సంబంధించి జిల్లా జ్యోతి గారు కూడా 1 గంట 2 గంటల్లో వచ్చి ఇవన్నీ చూసుకొని పోతారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. నేను స్వయంగా చూసి బాధపడ్డ సందర్భం వట్టిగా చెప్తలేను. నేను మీ జూలపల్లికి వచ్చినప్పుడు రిపోర్టర్ నడు చెట్టు కింద కూర్చున్న చాలా రైతుల లారీలతలు అంటే ఇక్కడికి వచ్చే నా కొడుకే వెళ్ళాడు. ఆనాడు మిమ్మల్ని అంత గోసవుచుకున్నారు జూలపల్లి మండల రైతాంగాన్ని. ఇవాళ పాలిచ్చే బర్రెనసుడు మీ విచ్ఛిన్నం పెట్టుకొని వాటి దొంగలకు 2 సార్లు ఓట్లేసారు. మీరు మిమ్మల్ని వట్టిగా ముంచలే, మామూలుగా ముంచలే. ఒక్కొక్క రైతులు 3.5 ఎకరాల రైతులు ఒక్క సంవత్సరం, ఒక 5 ఏళ్లలో 2.5 లక్షలు 3 లక్షలు ముంచారు. ఒక 5 ఎకరాల రైతులు 3 లక్షలు ముంచారు 5 సంవత్సరాల టర్మ్లో. మీరు ఇంటికి పోయి లెక్క పెట్టుకోండి. మీరు లెక్క పెట్టుకోండి. ఇలా మామూలుగా ముంచలే రైతాంగాన్ని. మీకు హామీ ఇస్తా ఉన్నాం. ట్రాక్ షీట్ ఇప్పిస్తాం, బాధప్తా రైస్ మిల్లులో వడ్డు దింపిస్తాం. ఏమన్నా కిరికిరి అయితే బాధప్తా. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.